ప్రియ శ్రోతలు, మనం ఈరోజు 2 దినవృత్తాంతములు 13, 14 అధ్యాయాలు వినబోతున్నాము. అబీయా యూదావారి మీద ఏలనారంభించాడు. రాజైన యెరోబాము ఏలుబడిలో అది 18వ సంవత్సరం. అబీయా 3 సంవత్సరాలు యెరూషలేమునందు మాత్రమే పరిపాలించాడు. అతని తల్లి మికాయా, ఆమె గిబియా కాపురస్తుడైన ఊరియేలు కుమార్తె. అబీయా పక్షాన 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యముంది. యెరోబాముకు 8 లక్షల మంది పరాక్రమశాలులున్నారు. అబీయా శమరాయిము కొండమీద నిలిచి ప్రకటన చేస్తూ అన్నాడు, యెరోబామా, ఇశ్రాయేలీయులారా వినండి. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా దావీదుతో అతని సంతతి వారితో భంగము కాజాలని నిబంధన చేసి దానిని మీకిచ్చాడని మీరు తెలుసుకుంటారు గదా. దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడైన యెరోబాము పనికిమాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకనూ బాల్యదశలో నుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించడానికి తగిన శక్తి లేనప్పుడు వారు అతనితో యుద్ధము చేయడానికి సిద్ధమయ్యారు. దావీదు సంతతి వారి వశమందున్న యెహోవా రాజ్యముతో వీరు యుద్ధము చేయడానికి తెగించగలమనుకుంటున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు. యెరోబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలు మీ వద్ద ఉన్నవి. మీరు అహరోను సంతతి వారైన యెహోవా యాజకులను లేవీయులను తోసివేసి అన్య దేశముల జనులు చేసినట్లు మీకోసము యాజకులను నియమించుకున్నారు గదా. ఒక కోడెతో 7 గొర్రె పొట్టేళ్లతో తనను ప్రతిష్ఠించుకోటానికి వచ్చే ప్రతివాడు దైవములు కాని వాటికి యాజకుడవుతున్నాడు. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు. మేము ఆయనను విసర్జించిన వారము కాము. అహరోను సంతతి వారే యెహోవాకు సేవ చేసే యాజకులు. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేస్తున్నారు. వారు ఉదయాస్తమయములందు యెహోవాకు దహన బలులు అర్పిస్తూ సుగంధ ద్రవ్యాలతో ధూపం వేస్తూ పవిత్రమైన బల్లమీద సన్నిధి రొట్టెలు ఉంచుతూ బంగారు దీపస్తంభాన్ని ప్రమిదలను ప్రతి సాయంత్రము ముట్టిస్తూ వస్తున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగిస్తున్నాము. కాని మీరు ఆయనను విసర్జించారు. ఆలోచించండి. ఆర్భాటంగా బూరలు పట్టుకొని ఊదే ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయవద్దు. చేసినను మీరు జయమొందరు. 1 రాజులు 15వ అధ్యాయం 3వ వచనంలో అబీయాను గురించి చెప్పబడిన మాట, అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాపమార్గములన్నిటిలో నడిచాడు. తన పితరుడైన దావీదు హృదయం తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. అయితే దినవృత్తాంతముల గ్రంథంలో ఇతడు దేవుణ్ణి మహిమపరిచినట్లు చెప్పబడింది. 13వ వచనం, యెరోబాము వారి వెనుకటి భాగమందు మాటుగాండ్రను కొందరిని ఉంచి సైన్యము యూదావారికి ముందు మాటుగాండ్రు వారికి వెనుక ఉండేటట్లు చేశాడు. యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందు వెనుక ఉన్నట్లు తెలుసుకొని యెహోవాకు ప్రార్థన చేశారు. యాజకులు బూరలు ఊదారు. అప్పుడు యూదావారు ఆర్భటించారు. యెరోబాము ఇశ్రాయేలు వారందరూ అబీయా ఎదుట యూదావారి ఎదుట నిలువకుండా దేవుడు వారిని మొత్తాడు. గమనించండి, వారు దేవునికి మొర్ర పెట్టారు. దేవుడు వారి ప్రార్థనకు జవాబిచ్చాడు. దేవుడు వారిని యూదావారి చేతికి అప్పగించినందున అబీయా అతని జనులు వారిని ఘోరంగా సంహరించారు. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలురు హతమయ్యారు. ఇది యూదావారికి ఘన విజయం. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గించబడ్డారు. గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించడము చేత జయమొందారు. అబీయా యెరోబామును తరిమి బేతేలును దాని గ్రామములను, యషానాను దాని గ్రామములను, ఎఫ్రోనును దాని గ్రామాలను పట్టుకున్నాడు. అబీయా బ్రతికిన కాలమున యెరోబాము మరల బలము పొందలేదు. యెహోవా అతణ్ణి మొత్తినందున అతడు మరణం పొందాడు. అబీయా వృద్ధి నొందాడు. అతడు 14 మంది భార్యలను వివాహము చేసుకుని
22 కుమారులను 16 కుమార్తెలను కన్నాడు. అబీయా చేసిన ఇతర కార్యములను గూర్చి, అతని చర్యలను గూర్చి, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చి ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటీక గ్రంథమందు వ్రాయబడింది. ఇశ్రాయేలు వారికి గొప్ప సైన్యమున్నది, కాని దేవుడు వారి పక్షాన లేడు. యూదావారి సైన్యానికి రెట్టింపు సైన్యం ఇశ్రాయేలు వారికి ఉంది, కాని ఏమి లాభం? లూకాసు వార్త 14 అధ్యాయం 31-32 వచనాలు. ప్రభువు ఉపమానం చెబుతూ అన్నాడు, ఏ రాజైనా మరి ఒక రాజుతో యుద్ధము చేయబోయినప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చేవానిని 10,000 మందితో ఎదిరించే శక్తి తనకు కలదో లేదో కూర్చుండి మొదట ఆలోచింపడా? శక్తి లేని ఎడల అతడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును గదా. అయితే ఇక్కడ ఏమి జరిగింది? యుద్ధము అయిపోయేటప్పటికీ 5 లక్షల మంది సైనికులు హతులయ్యారు. అబీయా తన ప్రసంగంలో ఏమన్నాడు? దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఇదే మాట అన్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అబీయా తన దేవుని యందు విశ్వాసముంచాడు, దేవుని వాగ్దానాలను నమ్మాడు. అలాగే మనము వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి జీవించాలి. మొదట్లో ఇశ్రాయేలే జయించినట్లు కనపడింది, కాని దేవుడు యూదాకు జయమిచ్చాడు. వీరి యుద్ధాయుధము ఏమిటనుకున్నారు? యెరూషలేములో యెహోవా దేవుణ్ణి వారు విశ్వసనీయులై ఆరాధించారు. దేవుని ఆజ్ఞలను నమ్మకంగా పాటించారు. దేవుడు వారి పట్ల తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. రహస్యమందు మనము దేవునికి విధేయులమైతే బహిరంగమందు మనకు విజయం ప్రాప్తిస్తుంది. యెహోవా సన్నిధిలో ఆనందించేవారు దేవునిపై ఆధారపడి జయించగలరు. ఇప్పుడు మనం 14వ అధ్యాయానికి వస్తున్నాము. అబీయా తన పితరులతో కూడా నిద్రించగా దావీదు పట్టణమందు పాతిపెట్టారు. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజయ్యాడు. ఇతని పరిపాలన కాలంలో దేశం 10 సంవత్సరాలు నెమ్మది పొందింది. ఆసా ఆరంభశూరుడు. మొదట్లో బాగానే ఉన్నాడు, ముగింపులో అతని జీవితం విషాదాంతమైంది. మొదట దేవుని మీద ఆధారపడ్డాడు గనుక అతనికి ఘన విజయం కలిగింది. ప్రవక్త మాట విన్నాడు, విగ్రహాలు తొలగించాడు, దేవుని యందలి తన విశ్వాసాన్ని పునరుద్ఘాటించాడు. రాజమాతను ఆమె భ్రష్టత్వాన్ని బట్టి తొలగించాడు, గొప్ప ధైర్యం ప్రదర్శించాడు. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగా యథార్థముగా నడిచినవాడై అన్య దేవతల బలిపీఠాలను పడగొట్టాడు, ఉన్నత స్థలాలను పాడు చేశాడు, ప్రతిమలను పగులగొట్టాడు, దేవతాస్తంభాలను కొట్టివేశాడు. వారు పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించాలని, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలను జరిగించాలని యూదా వారికి ఆజ్ఞాపించాడు. ఉన్నత స్థలాలను, సూర్యదేవతా స్తంభాలను యూదావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేశాడు. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉన్నది, ఎక్కడా యుద్ధాలు జరగలేదు. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారములు గల పట్టణాలను కట్టించాడు. ప్రియ సోదరీ సోదరులారా, ఆసా పరిపాలనా కాలంలో మొదటి ఉజ్జీవం వచ్చింది. ఉజ్జీవం రావాలంటే ఒక జాతిలో కాని, దేశంలో కాని, కుటుంబంలో కాని దేవునికి ఇష్టము కాని వాటిని ముందు తొలగించాలి. ఉజ్జీవం అంటే కొండ శిఖరాన్ని ఎక్కడం. ఇది ఊర్ధ్వముఖమైన ప్రయాణం. దక్షిణ రాజ్యంలో 5 రాజులున్నారు. వారి కాలంలో ఉజ్జీవం వచ్చింది. ఉత్తర రాజ్యంలో ఎన్నడూ ఉజ్జీవమనేది రానేలేదు. ఉత్తరాన 19 మంది రాజ్యమేలారు. వారిలో ఏ ఒక్కడూ మంచివాడు లేడు. దక్షిణ రాజ్యాన్ని 20 మంది పరిపాలించారు. వారిలో 10 మంది మంచివారు. ఈ 10 మందిలో 5 ఇంకా మంచివారు. ఆసా, యెహోషాపాతు, యోవాషు, హిజ్కియా, యోషియా. వీరి పరిపాలనా కాలంలో ఎన్నో సంస్కరణలు అమలుపరచబడ్డాయి. ఈ 5 రాజుల్లోనూ సామాన్య లక్షణాలు కొన్ని ఉన్నాయి.
కొన్ని తేడాలు కూడా ఉన్నాయి. సొలొమోను ఆసాకు ముత్తాత, రెహబాము తాత. అబియా ఇతనికి తండ్రి. ఇతడు మంచివాడు, శాంతిప్రియుడు. అయితే ఇథోపియాతో యుద్ధము చేయక తప్పలేదు. ఆసా ప్రకటన విన్నారా? మనము మన దేవుడైన యెహోవాను ఆశ్రయించాము. ఆయనను ఆశ్రయించినందున మన చుట్టూ నెమ్మది కలుగచేశాడు. దేశమందు మనము నిరభ్యంతరంగా తిరగవచ్చు. వాటికి ప్రాకారాలను, గోపురాలను, గుమ్మాలను, ద్వారబంధాలను అమర్చుకుందాము. ఈ విధంగా వారు పట్టణాలను కట్టి అభివృద్ధి నొందారు. ఆసాకు ఉన్న సైన్యము బలమైనది. వారందరూ పరాక్రమశాలురు. డాళ్లు, ఈటెలు పట్టుకునేవారు 3,00,000 మంది యూదావారు. కేడెములు ధరించి విల్లు వేసేవారు 2,80,000 మంది బెన్యామీనీయులు. కూషీయుడైన జరహు వారి మీద దండెత్తి వచ్చాడు. మారేషా వరకు వచ్చాడు. అతనికి వేలాది సైన్యముంది. 300 రథాలున్నాయి. ఆసా అతన్ని ఎదుర్కొన్నాడు. ఆసా శాంతిప్రియుడు నిజమే. అంతేకాదు, అతడు ప్రార్థనాపరుడు. 11వ వచనం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి ప్రార్థించాడు. యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలములేని వారికి సహాయము చేయడానికి నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయి. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యాన్ని ఎదిరించడానికి బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపై జయమొందనీయకు. యెహోవా, ఆ కూషీయులను ఆసా ఎదుట, యూదావారి ఎదుట నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. ఆసా ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. ఆసా ప్రార్థన నిరాశా ప్రార్థన కాదు, నిరీక్షణతో కూడిన ప్రార్థన. ఆసా ప్రార్థన ఎంతో బలమైనది, మనఃపూర్వకమైనది. ఆసాను బట్టి యూదా జాతికి గొప్ప ఉజ్జీవం కలిగింది. ఆసా అతనితో కూడా ఉన్నవారు గెరారు వరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేదు. యెహోవా భయము వలన, ఆయన సైన్య భయము వలన వారు పారిపోయారు. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకున్నారు. గెరారు చుట్టూరా ఉన్న పట్టణములలోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చింది. కనుక ఆ పట్టణములన్నిటినీ కొల్లపెట్టి వాటిలో ఉన్న మిక్కుటమైన కొల్ల సొమ్మంతా వారు దోచుకున్నారు. వారు పశులశాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను, ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేముకు తిరిగి వచ్చారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? విజయ రహస్యం ఏమిటో కనుగొన్నారా? ఇప్పుడు 15వ అధ్యాయంలోనికి రండి. ఉజ్జీవానికి చేరుకోవాలంటే కొన్ని వంతెనలు దాటాలి. మొట్టమొదటిది దేవుడి వాక్య జ్ఞానం. 1 నుండి 3వ వచనం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను కలుసుకొనడానికి పోయి ప్రకటించాడు. ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉంటాడు. మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జిస్తాడు. నిజమైన దేవుడైనా, ఉపదేశము చేసే యాజకులైనా, ధర్మశాస్త్రమైనా చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవడం విషాదకరం. ఈ రోజున మనకు ఇదే సమస్య ఎదురవుతున్నది. దేవుని సంఘాలలో దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పగల బోధకులు కొద్దిమందే ఉన్నారు. మనకు వాక్య బోధకులు ఇంకా ఎక్కువ మంది కావాలి. వాక్య బోధకులు అన్నప్పుడు మామూలు సాధారణ బోధకులు అని కాదు. అలాంటి బోధకులు ఎందరో ఉండవచ్చు. వాక్య బోధకులు అనగా ఉపదేశకులు చాలినంతమంది ఉపదేశం చేసేవారు, ప్రజలకు దేవుని వాక్యాన్ని నేర్పేవారు మనకు కావాలి. ఆ రోజుల్లో యాజకులు, లేవీయులు ఎందరో ఉన్నారు. కాని వాక్యాన్ని క్రమబద్ధంగా బోధించేవారు లేరు. ఉపదేశకులైన కాపరులు ఈ రోజున మనకు కావాలి.
అలాంటి వారు లేకపోతే వాక్యం ప్రజల అనుభవంలోనికి రాదు. శ్రమలయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్లుకొని ఆయనను వెదకినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అబద్ధికుడు కాడు. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను వెదకితేనే నీకు దొరుకుతాను. ప్రియశ్రోతలారా, ఆత్మ పరీక్ష చేసుకుందాము. దేవుని వాక్యం మీకు సమృద్ధిగా కావాలి. వాక్యం లేకపోతే దేవుని ప్రత్యక్షం కలుగదు. ఆ కాలములో దేశముల కాపురస్తులందరిలో గొప్ప కల్లోలములు కలిగినవి గనుక తమ పనిపాటలను చక్కపెట్టుకోవడానికి తిరిగేవారికి సమాధానం లేదు. దేవుడు జనములను సకల విధాలైన బాధలతో శ్రమ పెట్టాడు గనుక జనము జనమును, పట్టణము పట్టణాన్ని పాడు చేశాయి. మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి, మీ కార్యం సఫలమవుతుంది. అజర్యా వచ్చి వారికి అసలు సమస్య ఏదో తేటగా చూపించాడు. ఈ సందేశమే నేడు నీకు నాకు కూడా వర్తిస్తుంది. అసలు సమస్యలకు మూలమేదో తెలుసుకోవాలి. దేవుడు లేకుండా దేవుణ్ణి కాదని ఎంత మేధావి అయినా పరిష్కారం కనుగొనగలడా? చరిత్ర నేర్పే సత్యమిదే. దేవుని యందలి స్థిరమైన విశ్వాసమే సమస్యలకు శాశ్వత పరిష్కారం. ఆసాను చూడండి, పరిపాలకుడు ఎంత గొప్పవాడైనా అతడు దేవుణ్ణి సంప్రదిస్తేనే కాని జ్ఞానం సిద్ధించదు. మానవ జ్ఞానం అపజయానికి, అరాచకానికి దారితీస్తుంది. ఆసా దేవుని వైపునకు తిరిగాడు. ప్రవక్త వచ్చి అతణ్ణి ఎంతో ప్రోత్సహిస్తున్నాడు. ప్రవక్త ప్రవచించిన ఈ మాటలు ఆసా విన్నప్పుడు ఆసా ధైర్యం తెచ్చుకొని హేయములైన విగ్రహాలన్నిటినీ తీసివేశాడు. యూదా బెన్యామీనీయుల దేశమంతటా ఎఫ్రాయిము మన్యంలో తాను పట్టుకొన్న పట్టణాలలో నుండి విగ్రహాలను తొలగించి ఆసా మంటపము ఎదట ఉన్న బలిపీఠాన్ని మరల కట్టించాడు. అందరినీ సమకూర్చాడు. వారందరూ యూదా బెన్యామీనీయులు. ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రస్థానముల నుండి వచ్చి వారి మధ్య నివసించే పరాయి జనం అందులో ఉన్నారు. దేవుడైన యెహోవా అతనికి సహాయకుడై ఉండడం చూచినవారై ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు ఆసా పక్షాన చేరారు. వారంతా నిష్కర్షగా తీర్మానించుకున్నారు, పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో మా పితరుల దేవుడైన యెహోవా వద్ద మేము విచారణ చేస్తాము. పెన్నలే కాని, పెద్దలే కాని, పురుషులే కాని, స్త్రీలే కాని యెహోవా వద్ద విచారణ చేయని వారికి మరణశిక్ష విధిస్తాము. ఆసా ఏలుబడిలో 15వ సంవత్సరం 3వ నెల వారందరూ యెరూషలేములో కూడుకొని తాము తెచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ రోజున 700 ఎద్దులు, 7,000 గొర్రెలు యెహోవాకు బలులుగా అర్పించారు. వారు ఎలుగెత్తి పెడబొబ్బలు పెడుతూ మేళములతో, బూరల నాదములతో, భేరీధ్వనులతో యెహోవా సన్నిధిలో ప్రమాణం చేశారు. యూదావారందరూ సంతోషించారు. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయన్ను వెదికారు. యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూరా ఉన్న దేశస్థులతో యుద్ధాలు లేకుండా వారికి నెమ్మది కలుగచేశాడు. అతని తల్లి అయిన మయక అసహ్యకరమైన ఒక దేవతా స్తంభాన్ని నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆసా ఆమెను తోసివేసి ఆమె నిలిపిన విగ్రహాన్ని పడగొట్టి చిన్నాభిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాడు. ఆసా ఉన్నత స్థలాలను ఇశ్రాయేలీయులలో నుండి తీసివేయలేదు గాని ఇతడు బతికిన కాలమంతా ఇతని హృదయము యథార్థమైనది. తన తండ్రి ప్రతిష్ఠించినట్టి వెండిని, బంగారమును, ఉపకరణాలను అతడు తీసుకొని దేవుని మందిరమందు ఉంచాడు. ఆసా ఏలుబడిలో 35వ సంవత్సరం వరకు యుద్ధాలు జరగలేదు. వారు దేవుని వాక్య జ్ఞానాన్ని పొందారు. తరువాత మనఃపూర్వకంగా దేవుని వైపు తిరిగారు. దేవుని వాక్యానికి మరలి రావాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. లేకపోతే ఉజ్జీవం రాదు. ఆ తరువాత దేవుణ్ణి వెతకాలి, అన్వేషించాలి. వెతికే వారికి దొరికే దేవుడు మన దేవుడు. వాక్యానుసారమైన పవిత్రత రానిదే ఉజ్జీవం లేదు. తల్లి అని కూడా లెక్క చేయకుండా ఆమెను తొలగించాడు. ఆమె విగ్రహారాధికురాలు. పరిశుద్ధత అంటే నీ పద్ధతులు
అనుసరించని వారిని విమర్శించటం కాదు, ఉజ్జీవం నీతో నాతో వ్యక్తిగతంగా మొదలవ్వాలి. అంతే, పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.